అక్షయ్ కుమార్ కత్రినా కైఫ్ నటించిన సింగీజు కింగ్ సినిమా 16 ఏళ్ల క్రితం విడుదలయ్యి ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను 30 కోట్ల మొత్తం పెట్టి తీసిరంట. ఇక అప్పట్లోనే 136 కోట్ల వరకు వసూలను గిట్లా సాధించిందంట. ఇక అక్షయ్ కుమార్ కి గిట్లా భారీ హిట్ లెక్క నిలిచిందంట. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు రెండో భాగం గిట్లా సిద్ధం చేస్తున్నారంట. అయితే ఇక ముందుగా చేసిన నిర్మాత కాకుండా ఇక ఈ సినిమా రీమేక్ హక్కులు శైలేంద్ర సింగ్ అనే నిర్మాత ఇప్పుడు కొనుక్కున్నాడంట. అయితే అదే వినిగా ఇప్పుడు ఎవరైతే దర్శకుడు లెక్క అప్పుడు పనిచేసిండో ఇక ఆయననే కొనసాగుతున్నాడంట. కానీ హీరో మటుకు ఇక అక్షయ్ కుమారు తీసుకోబోము అని చెప్పి ఇక ఆయన తేగేసి చెప్పిండంట నిర్మాత. ఇక ఈ సినిమాల రణ్వీర్ సింగ్ ని తీసుకోబోతున్నాము అని అన్నాడంట. ఇక రణ్వీర్ సింగ్ ఇక నా వంతు ప్రయత్నం చేస్తా, నేను ఒప్పుకోనికే చివరి వరకు నేను ప్రయత్నిస్తా అని నిర్మాత అన్నాడంట. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇట్లా దల్జీత్ సింగ్ ను హీరో లెక్క తీసుకుంటాము అని అన్నాడంట. ఇక అంతేకాదు అక్షయ్ కుమార్ ని మాత్రం తీసుకునే అవకాశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పిండంట. అయితే ఇప్పుడు నా మీద ఉన్న మాట నమ్మకంతో ఖచ్చితంగా కాదనకుండా చేసే అవకాశం అయితే ఉన్నది అని అన్నాడంట. అయితే ఇక ఈ సినిమా కొరకు ఇక ఆయన ఎంతో కష్టపడ్డాడు అని చెప్పి చెప్పిండంట. ఇక దాదాపుగా 12 ఏళ్ళు పట్టింది దీని హక్కులు కొనుక్కోనికే, అంత సులువుగా ఈ హక్కులు అనేవి నా వరకు రాలేదు అని ఇట్లా చెప్పిండంట. మళ్ళీ ఈ సినిమా కొరకు కింగ్ 2 ఇక అంతేకాదు షేర్ సింగ్ కింగ్ ఈస్ కింగ్ బ్యాక్ అనే పేరును పరిశీలిస్తున్నాం అని ఇట్లా చెప్పిండంట. అయితే ఇక ఇంత కష్టపడి ఇక హక్కులను కొనుక్కున్నందుకైనా కానీ నేను ఈ సినిమాని ఖచ్చితంగా ఇటు కొట్టాలి అనే నమ్మకంతో ఆయన ఉన్నాడంట. అయితే ప్రస్తుతం అక్షయ్ కుమార్ మటుకు ఇప్పటికైతే ఘోరమైన ఫ్లాప్లతోని ఉన్నాడు. చాలా కాలంగా ఈయనకు ఒక్క విజయం అనేదే లేదు. ఇక చేసిన ప్రతి సినిమా ఈయనకు అసలు ఒక్క విజయమే కాకుండా పరాజయమే మిగులుతున్నదంట. ఇక అంతేకాదు భారీ అంచనాల నడుమున విడుదలైన చిత్రాలన్నీ గిట్లా సాదగా వసూళ్లు గిట్లా ఇక సాధిస్తలేవంట. కనీసం ఓపెనింగ్లు గిట్లా తెస్తలేవంట. ఇక అందుకొరకే ఇక ఈ సింగ్ ఈస్ కింగ్ సినిమాల మరొక హీరోని ఇక ఆయన పెట్టుకుందాము అని నిర్మాత అనుకుంటున్నాడంట. ఇక మళ్ళా ఇప్పుడు ఒక సినిమా కాకపోతే ఇక అప్పట్లో వేసిన సినిమా హిట్ అయింది అనేది పక్కకు పెడితే ఇక ఇప్పుడు ఇన్ని ఫ్లాప్లో ఉన్నందుకు కారణంగా నేను హీరో లెక్క నేను తీసుకోను అనడం అసలు ఎంతవరకు సబబు చెప్పురి? కామెంట్లలో పెట్టురి. అట్లనే అడగంటుంటా, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.